ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు తులజాపురి వినోద్, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ని, ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ అండ్ అకాడమీ ఫౌండర్ని. ఈరోజు మనం ఆస్తమా సంబంధించినటువంటి పేషెంట్లకి ఏ విధమైనటువంటి ఆసనాలు తర్వాత ప్రాణాయామం చేయాలనో ఈరోజు మనం నేర్చుకుంటాం. ఆస్తమా పేషెంట్లు ఎందుకంటే మన దుమ్ము ధూళి తర్వాత మనకున్నటువంటి సరైనటువంటి వాతావరణం, కలుషితమైనటువంటి వాతావరణంలో, కలుషితమైనటువంటి వాటర్లో, కలుషితమైనటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంత కలుషితమైనటువంటి ఉంటుంది. కాబట్టి మనకు ఆస్తమా పేషెంట్ కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆస్తమా పేషెంట్స్తో కూడా చాలా బాధ పడుతున్నారు. కాబట్టి అలాంటి వారి కోసం మనం సింపుల్ చిట్కాల ద్వారా యోగాలో సంబంధించినటువంటి ఆసనాస్ ఏంటి, తర్వాత ప్రాణాయామ్స్ ఏంటో అభ్యాసం చేద్దాం. ఓకే, ముఖ్యంగా ఈ మన యొక్క నాస్ట్రల్ క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సినటువంటిది, మనకు జలనేతి క్రియ ఉంటుంది. మనం అద్భుతంగా మనకు క్రియలో జలనేతి క్రియ చేసుకోవాలి. తర్వాత మనకు సూతనేతి క్రియ కూడా చేసుకోవచ్చు. జలనేతి క్రియ చేసుకోవచ్చు, సూతనేతి క్రియ మనం చేసుకోవచ్చు. ఇలా మనం షట్ క్రియాస్లో అభ్యాసం చేయాల్సింది ఉంటుంది. తర్వాత రెండవది ఏంటంటే లంగ్స్ ఫ్రీ అవ్వాలి. అంటే మనం ఫస్ట్లో లంగ్స్ ఊపిరితిత్తులు మనకు బాగా ఫ్రీ అవ్వాలంటే మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ అధిక స్థాయిలో అందాలి. ఇప్పుడున్నటువంటి ఆక్సిజన్ స్థాయి అధిక అందేటట్టు చూసుకోవాలి. తర్వాత మనలో ఇమ్యూనిటీ పెంచుకునేటువంటి విధానం ఎలా పెంచుకోవాలో ఈరోజు మనం ప్రాణాయామం ద్వారా నేర్చుకుందాం. తర్వాత ఆసనాస్ చూద్దాం. ఫస్ట్ బ్రీతింగ్ ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. భస్త్రికా ప్రాణాయామం అంటే సూర్యవేదన, ఉజ్జయిని, శీతలి, శీతకారి తదా భస్త్రికా బ్రాహ్మరి, మూర్ఛ ప్లవని, అష్టకుంభక ప్రాణంలో భస్త్రికా ప్రాణాయామం మనకు బాగా యూజ్ అవుతుంది. తర్వాత రెండవది కొద్దిగా శ్వాసను తీసుకుంటూ వదులుతూ, శ్వాసను తీసుకుంటూ వదులుతూ. ఇది తర్వాత రెండవ క్రియ, ఈ భస్త్రికా ప్రాణాయామం రెండవది. తర్వాత మూడవది ఫోర్స్డ్ ఇన్హలేషన్, ఫోర్స్డ్ ఎక్సలేషన్. ఫోర్స్డ్ ఇన్హలేషన్, ఫోర్స్డ్ ఎక్సలేషన్. పూర్తిగా శ్వాసను తీసుకోవాలి, వదలాలి, తీసుకోవాలి, వదలాలి. ఇంకొంచెం స్పీడ్గా. ఇది ఇలా 4 క్రియలు చేసుకోవచ్చు. అంటే భస్త్రికా ప్రాణాయామంలో ఈ విధంగా 4 క్రియలు చేసి మనలో ఉన్నటువంటి పూర్తిగా లంగ్స్ కెపాసిటీని పెంచవచ్చు. అదేవిధంగా ఆస్తమా పేషెంట్లకి మనం చేయాల్సినటువంటి ఈ అద్భుతమైనటువంటి భస్త్రికా ప్రాణాయామంలో వేరియేషన్ నేర్చుకున్నాం. తర్వాత కొద్దిగా మనము ఏ భాగంలో ఎక్కువ అవుతే మనం ఏది చేయాలనేటువంటిది ఇంకొకసారి మనం అభ్యాసం చేద్దాం. ఒకవేళ చలి ఉందనుకో, నా బాడీ చలవ శరీరం ఉందనుకుంటే ఏం చేయాలి, వేడి శరీరం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, అలాంటి వాళ్ళు పేషెంట్లు ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం అభ్యాసం చేద్దాం. ఫస్ట్ రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. అంటే వెడమ నాసికం అంటే చల్ల బాడీ బాడీ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకోవాలి, వెడమ నాసికం ద్వారా శ్వాసను వదలాలి. కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకోవాలి, వెడమ నాసికం ద్వారా శ్వాసను వదలాలి. ఒకవేళ నా రైట్ అంటే వామ్, నా యొక్క శరీరం వేడిగా ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చంద్రభేదన. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. లెఫ్ట్ ఇన్హలేషన్, రైట్ ఎక్సలేషన్. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. లెఫ్ట్ ఇన్హలేషన్, రైట్ ఎక్సలేషన్. ఈ విధంగా అభ్యాసం చేయాలి. ఒకవేళ రెండు ఆల్టర్నేట్గా మనకు బ్యాలెన్సింగ్ చేయడానికి ఇంకా అద్భుతమైనటువంటి క్రియలు అయితే మనం 2 నాస్ట్రాలతో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం నాస్ట్రల్ ప్రాణాయామ్స్ మనం చేసుకోవచ్చు. తర్వాత మనం బ్యాలెన్స్ చేయడానికి అనులోమ విలోమ ప్రాణాయామం కూడా మనం అభ్యాసం చేసుకోవచ్చు. ఒకటేసారి చూపిస్తాను, మీరు దాన్ని ఒక 5 నిమిషాల వరకు సాధన చేయవచ్చును. ఒకసారి చూడండి. కుడి నాసికం మూసివేసి వెడమ నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటూ లెఫ్ట్ ఇన్హేల్, రింగ్ ఫింగర్స్తోని వెడమ నాసికాన్ని వదిలేసి కుడి నాసికం ద్వారా శ్వాసను వదిలేస్తున్నాం. రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. వెడమ నాసికం ద్వారానే శ్వాసను తీసుకోవాలి, చివరికి కూడా వెడమ నాసికం ద్వారానే శ్వాసను వదిలేసి ఆపివేయాలి. ప్రాణాయామ్స్ కొద్దిగా మనం ఆసనాస్ కూడా చూసుకుందాం. కొద్దిగా
ఆస్తమా పేషెంట్లు ఏ విధంగా చేయాలి. ఫస్ట్ ఈ విధంగా అభ్యాసం చేయాలి. శ్వాసను తీసుకుంటూ వద్దు. కొద్దిగా స్పీడ్ చేయాలి, కొద్దిగా స్లో చేయాలి, వెరీ స్లో చేయాలి. ఈ విధంగా కూడా చేయొచ్చు. 3 తిర్లు చేసుకోవచ్చు. ఫస్ట్ స్పీడ్గా, తర్వాత స్లో, తర్వాత వెరీ స్లో, తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా. తర్వాత ఈ విధంగా చేయొచ్చు. తర్వాత పూర్తిగా శశంకాసన, తర్వాత భుజంగాసన, తర్వాత పర్వతాసన, కొద్దిగా పైకి ఉంటుంది ఈ విధంగా. నెక్స్ట్ శశంకాసన, భుజంగాసన, తర్వాత పర్వతాసన. శశంకాసన, భుజంగాసన, తర్వాత పూర్తిగా పర్వతాసన. ఇదే మనం అభ్యాసం చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ఆసనాస్ కూడా చాలా సింపుల్గా, మనం చాలా అద్భుతంగా కూడా చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు అభ్యాసం చేసుకోవచ్చు. ఆస్తమా పేషెంట్లు సూర్య నమస్కారాలు కూడా అభ్యాసం చేసుకోవచ్చు. చాలా రకమైనటువంటి ఆసనాలు మరియు మీకు రెండో పార్ట్ 2లో మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం బేసిక్ ఏ విధంగా అభ్యాసం చేస్తే మనం సునాయాసంగా బయటపడవచ్చు అనేటువంటిది మీకు ఈరోజు నేర్పించడం జరిగింది. తర్వాత మనకు చిట్కాలంటే చాలా రకాలుగా మనం సింపుల్గా మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, ఫస్ట్ బయటికి వెళ్ళేసి వచ్చిన రాగానే ఫస్ట్ మొహం కడుక్కోవాలి. ఫస్ట్ చేయాల్సినటువంటి క్లీన్నెస్, నీట్గా ఉండే ప్రయత్నం చేయాలి. మన పరిసరాలన్నింటినీ శుద్ధంగా ఉంచుకున్నటువంటి చూసుకోవాలంటే పరిశుభ్రతంగా ఉన్నట్లయితే మనం తప్పకుండా శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే మనం ఫస్ట్ నీట్గా, క్లీనింగ్నెస్ అంటారు, ఫస్ట్ శుచి శుభ్రత అన్న. సో ఇవి మనం పాటించినట్లయితే దీని నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వాటర్ తప్పకుండా 1.5 గంటకు ఒకసారి వాటర్ తీసుకున్నట్లయితే మనకు అధికమైనటువంటి లాభాలు చేకూరుస్తాయి. ఇప్పుడు మనం ఆస్తమా పేషెంట్లకి ఏమేమి చేయాలో నేర్చుకున్నాం. తర్వాత మరో అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.